కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటి అంశాలపైన తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకవైపు ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు గుప్పిస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ రైతుల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. అయితే గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టకుండా ప్రెస్ మీట్లు సోషల్ మీడియాకే పరిమితమవుతోందా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఆ కథేంటో ఈ ప్రత్యేక కథనంలో చూసేద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ మరోసారి కేంద్ర బిందువు అయింది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం నిర్మాణం ప్రాజెక్ట్ నిర్వహణపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ రాష్ట్రంలో నీటి సమస్యలు రైతుల ఇబ్బందులకు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపణలు చేస్తోంది. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు మరింత ముదురుతోంది. అయితే సాగునీటి సమస్యలపై మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట ప్రాంతంలోని ప్రాజెక్టులను సందర్శిస్తూ పాదయాత్ర నిర్వహించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం తర్వాత బీఆర్ఎస్ నుంచి రాష్ట్ర వ్యాప్త ఉద్యమ కార్యాచరణ కనిపించలేదు అనే ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో తీవ్రంగా వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంతో ఎదిగిన పార్టీగా బీఆర్ఎస్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో ఇలాంటి అంశాలపై భారీ ధర్నాలు, ర్యాలీలు, చలో కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు బోలెడున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం పార్టీ ప్రధానంగా మీడియా సమావేశాలు, సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని ప్రత్యర్థి పార్టీలు, కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక రైతుల సమస్యలు తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ సున్నితమైన అంశంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చుడుతోందా లేక ప్రస్తుత వ్యూహాన్నే కొనసాగిస్తుందా అన్న దానిపై రాజకీయ ఆసక్తి నెలకొంది. దీనిపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక అధికార కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు ఆరోపణలపై దృష్టి పెడుతుండగా బీఆర్ఎస్ రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన అంశంగా ముందుకు తీసుకెళ్తోంది. దీంతో కాళేశ్వరం చుట్టూ రాజకీయ విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రతిపక్ష పాత్ర కేవలం విమర్శలకే పరిమితం కావాలా లేక ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమాలు నిర్వహించాలా అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ తన తదుపరి కార్యాచరణను ఎలా రూపొందిస్తోంది, ప్రభుత్వం ఈ విమర్శలకు ఎలా స్పందిస్తోంది అన్నది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.